వెల్కమ్ టు AP19 న్యూస్. సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలతో టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని మళ్లీ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గాంధీజీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన చేస్తున్నారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఐతవరంలోని తన నివాసంలో ఆదివారం వైసీపీ ముఖ్య నేతలు అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం సర్పంచులతో సమావేశమై తదుపరి కార్యాచరణ గురించి సాయంత్రం 3 గంటలకు వెల్లడిస్తానని తెలిపారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఏ పార్టీలో చేరేది చెబుతానన్నారు. ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను. వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మైలవరంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సుజనా చౌదరి, కేసినేని నాని, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు రాజకీయ ద్రోహులు అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి వాళ్ళ పనులు చేయించుకుంటారన్నారు. దేవినేని ఉమా చావడానికి కూడా సిద్ధమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో విభేదాలు బయటకొచ్చాయి. ఎమ్మెల్యే కేసు మహేష్ రెడ్డిపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. 85% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని గొప్పలు చెప్పే ఎమ్మెల్యే గురజాల సీటు వదిలి నర్సారావుపేట వెళ్లాలి. దొరలా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. పల్లెల్లో దయచేసి చిచ్చురేపవద్దు అని జంగా కోరారు. కాగా గురజాల ఎమ్మెల్యే టికెట్ కోసం జంగా మహేష్ మధ్య పోటీ నెలకొంది. మరి ముఖ్యంగా మాట్లాడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు 85% అంటే ఇక్కడ 15% మాత్రం మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాపం వాళ్ళు రక్షించాలా, వాళ్ళకి అండగుండాలా అనే మాట మాట్లాడుతున్నారు. మరి 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరికైనా సంబంధించి టికెట్ ఇచ్చేసి నువ్వు నష్టపడి పోవచ్చు కదా అడుగుతున్నారు. మచిలీపట్నంలో అర్ధరాత్రి సమయాల్లో జనసేన పార్టీ జెండా దిమ్మల తొలగింపు, బ్యానర్ల తొలగింపు చర్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లైన్తో తొలగించిన సంఘటన మరొక ముందే ఆదివారం అర్ధరాత్రి చల్లారాస్తా సెంటర్లోని జనసేన నేత శ్రీను ఆఫీస్కి కట్టిన బ్యానర్లను గుర్తు తెలియని దుండగులు తొలగించడం మరింత కలకలం సృష్టిస్తుంది. విజయవాడ నగర విద్యార్థులు జాతీయ స్థాయి మహానంది స్ఫూర్తి కళారత్న గౌరవ పురస్కారాలు అందుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడిని నిజం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ మన విజయవాడ నగరానికి చెందిన యువ విద్యార్థులు జాతీయ స్థాయి పురస్కారాలను సాధించి కళలకి కానాచి అయిన మన విజయవాడ నగర ఖ్యాతిని చాటారు. యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఈ అవార్డును అందుకున్నారు. భారత జాలర్లు 23 మందిని శ్రీలంక అరెస్ట్ చేసింది. వారికి చెందిన 2 పడవల్ని స్వాధీనం చేసుకుంది. రామేశ్వరంలోని మత్స్యకార సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. పాయింట్ పెట్రో వద్దకు జాలర్లు చేపల వేటకు వెళ్లగా అర్ధరాత్రి సమయంలో శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ప్రస్తుతం వారిని శ్రీలంకలోని జాఫ్నాలో ఉంచిందని వెల్లడించింది. గడిచిన 2 నెలల్లో శ్రీలంక భారతీయుల్ని అరెస్ట్ చేయడం ఇది 3వసారి. మంగళగిరిలోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ సొంత చెల్లిని గౌరవించని వాడు సమాజంలోని స్త్రీలను గౌరవిస్తాడా అని ప్రశ్నించారు. ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళో, ఎవరు ప్రజలకు ద్రోహం చేసేవాళ్ళో ప్రజలకే తెలుసని వారే నిర్ణయిస్తారని అన్నారు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు,
ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. భువనగిరి హాస్టల్లో బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత వీరిది ఆత్మహత్యగా భావించిన తాజాగా మృతదేహాలపై గాయాలు, పంటికట్లు ఉండటం అనుమానాలకు తెరలేపింది. ఈ కేసులో వార్డెన్ శైలజతో పాటు వంట మనుషులు, పీఈటీ, ట్యూషన్ టీచర్, ఓ ఆటో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కూతుళ్లది హత్యేనంటూ బాలికల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల క్లెయిములు చెల్లించాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 73.88 లక్షల మందికి 1,833 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి ప్రతి రైతుకి 13,500 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 53.53 కోట్ల మందికి 33,300 కోట్ల రూపాయలు చెల్లించామని ఆయన వివరించారు. భారతదేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసాలను విదేశీయులు సైతం గౌరవిస్తుంటారు. భారత పర్యటనలో వారు దేవాలయాలను తప్పక సందర్శిస్తారు. తాజాగా ఏపీలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని 30 మంది రక్షా దేశస్థులు దర్శించుకున్నారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక రాహుకేత పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజా క్రతువులను నిర్వహించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.